హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి నేను మీతో చామదుంపల పులుసు అండి రెసిపీ షేర్ చేసుకుంటాను. సో, చాలా హెల్తీ. ఫస్ట్ వచ్చేసి చామదుంపలు తీసుకున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకొని గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ లోపల నేను ఒక పౌడర్ రెడీ చేస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అండ్ శనగలండి, పుట్నాపప్పు తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇలా ఉండాలి. సో 3 విజిల్స్ వచ్చేసాయండి, ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ తొక్కు తీసేసుకొని మనం అన్నీ ఒలిచేసుకోవాలండి. సో చామదుంప వచ్చేసి చాలా హెల్తీ. మన దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి, మ్యాంగనీస్, ప్రోటీన్, తర్వాత మనకి విటమిన్ B6, E, C, కాపర్, పొటాషియం, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా హెల్తీ అండి. సో డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మనకి ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి. సో చూసుకొని చిన్న చిన్నవి అలానే ఉంచేసుకుంటున్నానండి నేను. తర్వాత పెద్దగా ఉన్నవి కట్ చేసుకుంటున్నాను, అన్ని ఈవెన్ సైజులో ఉండడానికి. సో దీనిలో మనకి డైటరీ ఫైబర్ ఉంటుందండి, డైజెషన్కి చాలా మంచిది, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొవైడ్ చేస్తుందండి. హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉంటే ఇది తప్పకుండా వాడుకోవాలి. సో చామదుంపలు కట్ చేసుకున్నాం కదండి. ఈ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. టొమాటోస్, మనకి ఆనియన్, కరివేపాకు, చింతపండు నానబెట్టేసుకున్నాను, అండ్ పౌడర్ చేసుకున్న మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అండి రెడీగా ఉంది. సో బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేశానండి. సో మెంతులు చింతపండు పల్స్ యూస్ చేసేటప్పుడు మెంతులు తప్పకుండా యాడ్ చేసుకోవాలి. సో కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను, ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగేదాకా కలుపుకోవాలి. తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఆనియన్ వేగాక నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో టొమాటోస్ మగ్గాక మనం చామదుంపలు, ఉడకబెట్టిన చామదుంపలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఒక 2 నిమిషాలు ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. సో ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి, కన్సిస్టెన్సీకి తగినట్టు. తర్వాత హై ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గాలండి. ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ పడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి, శనగలు, కొబ్బరి పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. ఒక 2 మినిట్స్ మగ్గాలి. సో అయిపోయిందండి, మన చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.